సంస్కృతి సంపద యూట్యూబ్ ఛానల్ తరపున అందరికీ స్వాగతం. శ్రీమద్ భగవద్గీత ఆధ్యాత్మిక రహస్యాలు అనే శీర్షికలో శ్రీ త్రినాథ్ గారు ధారావాహిక ప్రసంగం చేస్తున్నారు. వారి ధారావాహిక ప్రసంగంలో ఈరోజు 510వ ప్రసంగం చేస్తున్నారు. శ్రీ త్రినాథ్ గారికి స్వాగతం. నమస్కారం. శ్రీమద్ భగవద్గీత ఆధ్యాత్మిక రహస్యాలు ఈ యొక్క కార్యక్రమాన్ని వీక్షిస్తున్నటువంటి సోదర సోదరిమణులందరికీ కూడా హార్దిక స్వాగతం, సుస్వాగతం, నమస్కారం. ధార్మికము ఆధ్యాత్మికంపై మనము సుమారు 300 ఎపిసోడ్స్ నుండి చర్చించుకుంటున్నామండి. ఇది చాలా ముఖ్యమైన విషయము. ఇది మనం ప్రతి ఎపిసోడ్లో చర్చించుకుంటాం, రాబోయేటువంటి ఎపిసోడ్స్లో కూడా. ఎందుకంటే మనము ధార్మికము నుండి ఆధ్యాత్మికములోకి పరివర్తన చెందితే కానీ భగవంతుణ్ణి పొందలేము. ఇది తిరుగులేని, తిరస్కరించలేని సత్యము. అర్థమైందండి? ఇది భగవద్గీత దీనికి ఆధారము. భగవద్గీతలో ఏం చెప్పారండి? సర్వధర్మాన్ పరిత్యజ్య మామేకం శరణం వ్రజ, నా ఒక్కరి శరణు మాత్రమే పొందండి. జ్ఞాని యొక్క లక్షణం ఏం చెప్పాడు? ఏక భక్తిర్ విశిష్యతే అన్నాడు. అర్థమైందండి? మీకు ఏక భక్తిర్ విశిష్యతే అని అన్నాడు. ఒకే ఒక్క భగవంతుని గుర్తించి వారి పట్ల భక్తి విశ్వాసాలతో ధ్యానం చేయటం అన్నమాట. అది జ్ఞాని యొక్క లక్షణము. సో భక్తుడి నుండి జ్ఞానిగా పరివర్తన చెందడానికి భగవంతుడు ఈ రకరకాల విధాలుగా ఈ బుద్ధినేత్రాన్ని తెరిపించడానికి కృషి చేస్తూ ఉన్నాడు. ఇప్పుడు ఈ ఎపిసోడ్లో ముఖ్యంగా ఒక విషయాన్ని మీ దృష్టికి తీసుకొని వస్తాను. భక్తిలో సాక్షాత్కారము అంటారు, దానికి ఎక్కువ ప్రాధాన్యత ఉంది. నాకు ఫలానా నేను నమ్ముకున్నటువంటి భగవంతుడు నాకు సాక్షాత్కారం చేశాడు కాబట్టి నేను చాలా ఉన్నతమైనటువంటి స్థితికి చేరుకున్నాను అన్నటువంటి భావనలో ఉంటారు. అర్థమైందండి? సాక్షాత్కారం అవ్వడం మంచిదే, దాని తప్పేం లేదండి. కానీ ఒక్క విషయం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, సాక్షాత్కారము మీరు నమ్ముకున్నటువంటి ఆ భగవంతుడిని అనుకుంటున్నారుగా, దేవీ దేవతలు కానీ ధర్మస్థాపకులని కానివ్వండి, సాధువులు, ఋషులు, ఈ మునులు, పీఠాధిపతులు, జగద్గురువులు, మహామండలీశ్వర్లు, ఎవరైతే మీరు నమ్ముకుంటున్నారో మా గురువు గారండి అని చెప్పి మనం ఒక లాకెట్ కూడా మెడలో వేసుకుంటారు. అర్థమైందండి? ఈక్వల్ టు గాడ్ కింద ట్రీట్ చేస్తారు. కొంతమంది మనుషుల పేర్లు ముందు కూడా భగవాన్ అని పేరు పెడతారు. అర్థమైందండి? ఇక్కడ గుర్తుంచుకోవాల్సిన ముఖ్యమైన విషయం ఏంటంటే, సాక్షాత్కారాలు దైహిక భ్రాంతిలో ఉండి 100% నేను దేహం అన్నటువంటి భావనలో మీరు ఈ సాక్షాత్కారం పొందుతున్నారు. కాబట్టి ఈ సాక్షాత్కారము మీ ఆత్మని శుద్ధి చేయదు. భలే మీకు అక్కడ ఒక రకమైనటువంటి అతీంద్రియ సుఖం అనండి, లేకపోతే ఆనందం అనండి, ఒక చాలా అద్భుతమైనటువంటి అనుభూతి కానివ్వండి, అది జరగవచ్చు. కానీ ఇది సంస్కార పరివర్తనకి దారితీయదు. అర్థమైందండి? కేవలం ఆ ఒక్క జన్మకి మీకు కాస్త మీ కోరికలు నెరవేరవచ్చు, లేకపోతే కాస్త మీకు ఆనందాన్ని ఉండొచ్చు. కానీ అది ఒక్క జన్మకి మాత్రమే పరిమితము. సాక్షాత్కారం కంటే మీరు కోరుకోవాల్సింది ఏంటంటే, మన జీవితం లక్ష్యం ఏమిటి, గమ్యం ఏమిటి? మానవ జన్మ అత్యంత దుర్లభమని ఎన్ని మార్లు మనం చెప్పుకున్నాం చూసారా? 84 లక్షల జీవరాశుల్లో మనిషికి మాత్రమే భగవంతుడు బుద్ధినిచ్చాడు. అర్థమైందండి? మనిషి అంటే బుద్ధిజీవి అంటారు కదా. ఏం చెయ్యాలి, ఏం చేయకూడదు, ఏ విధంగా మన పరమాత్మని గుర్తించాలి, ఏ విధంగా ఉన్నతమైనటువంటి స్థితికి చేరుకోవాలి, ధార్మికం నుండి ఆధ్యాత్మికతకు ఎలాగ వెళ్ళాలి, ఇవన్నీ మనకు చెప్తుంది కదా. మన ఏమేంటి ఆబ్జెక్టు? సంస్కార పరివర్తన. ఆత్మజ్ఞానం ద్వారానే అది ప్రాప్తి అవుతుంది. ఎందుకంటే సంస్కారాలు ఎక్కడ ఫామ్ అవుతున్నాయి? ఆత్మలో ఫామ్ అవుతున్నాయి. మనం చేసే ప్రతి సంకల్పము, మన మాట్లాడే ప్రతి మాట, మనం చేసే ప్రతి కర్మ ఈ సంస్కారాలని, మంచి సంస్కారాలు కానీ లేకపోతే చెడు సంస్కారాలు, నెగిటివ్ సంస్కారాలు, దాన్నే సాత్విక, తామసిక అని అంటున్నారు. మీకు 13:21, 15:8 ఈ 2 శ్లోకాలు మీరు రాసుకొని చదువుకోండి. సంస్కారాల ఆధారంగా మనిషి యొక్క తదుపరి జన్మ ఉంటుంది, సత్య, త్రేత, ద్వాపర, కలిలో. అదేవిధంగా ఈ యొక్క జన్మలో కూడా సంపూర్ణ సుఖము, ఆనందము, ఆరోగ్యము, ఈ విధంగా మంచి సంబంధాలతో గడపటము, బ్రహ్మాండంగా అందరితో బ్రహ్మాండంగా ఉండటము, ఒక దైవీ సంస్కారాలతో జీవితం గడపటము, ఇవన్నిటికీ కూడా సంస్కారాలే ప్రాముఖ్యత. వేరే మార్గం లేదు, షార్ట్ కట్స్ లేవు. ఎవరో గురువుగారు ఒక ఉంగరం ఇచ్చారు పెట్టుకున్నాను, ఒక తాయెత్తు ఇచ్చారు పెట్టుకున్నాను, ఇవన్నీ కూడా అంధవిశ్వాసంతో కూడుకున్నవండి. గుర్తుపెట్టుకోండి.
ఏదైతే మీకు బుద్ధి నేత్రాన్ని తెరుచుకోకుండా చేస్తున్నారో 100% అంధవిశ్వాసంతో కూడుకున్న విషయాలు. ఇది చెప్పవలసి వస్తోంది. మీరు బాధపడినా పర్వాలేదు. ఎందుకంటే చెప్పాలి. 7వ అధ్యాయం 3వ శ్లోకంలో ఎందుకు చెప్పాడు? కొద్దిమంది మాత్రమే నన్ను తత్వము ఆధారముగా, తత్వం అంటే అంధవిశ్వాసాన్ని విడిచిపెట్టి, తత్వం అంటే సత్యము, తత్వం అంటే తర్కము, తత్వం అంటే ఇంగిత జ్ఞానము, ఈ మూడింటిని విడిచిపెట్టి చేసేదంతా కూడా అంధవిశ్వాసమే కదా. ఈ విధంగా అంధవిశ్వాసంలో చేసినట్లయితే ఇది తామసిక జ్ఞానం కింద వస్తుంది. 18వ అధ్యాయంలో 22. ఇక్కడ ముఖ్యంగా మనం గమనించవలసింది ఏంటంటే, సాక్షాత్కారం ఎందుకు జరుగుతుంది? మీరు తదేకంగా లేక ఒక దేవీ దేవతను అనుకోండి, ఒక ఆంజనేయ స్వామినో వినాయకుడినో మీరు పూజ చేస్తున్నారు. ఆ సర్వస్వము ఆయన ఏం చేస్తున్నారు? ఎక్కడో దగ్గర మీకు ఆయన ప్రతిమ అర్ధరాత్రి అపరాత్రి ఎప్పుడో ఒక మీకు సాక్షాత్కారం జరిగింది. అర్థమైందండి? అది ఎందుకు? తదేకంగా అదే చూస్తున్నారు కాబట్టి మీకు జరిగింది. ఇక్కడ మనం గుర్తించవలసింది ఏంటి? సాక్షాత్కారం అంటే అసలే అర్థం ఏమిటి? సాక్షాత్కారం అంటే సాక్షాత్తు సత్యమైన ఆకారాన్ని మనం అనుభవం చేయటం. సత్యమైన ఆకారం అంటే పరమాత్మ యొక్క ఆకారం. పరమాత్మకు ఆకారం లేదు కదా, సాకారం లేదు కదా. ఆయన ఆకారం అంటే నిరాకారం, అంటే జ్యోతి స్వరూపము. ఇప్పుడు స్వయం ఆత్మ అనుకుంటున్నాం కదా, ఆత్మకేమన్నా ఆకారం ఉందా? ఆత్మ కూడా ఆకారం లేదు, ఆత్మ కూడా జ్యోతి స్వరూపము. సో ఈ ఆత్మ జ్యోతి స్వరూపాన్ని మనం అనుభూతి చేసుకుంటూ, పరమాత్మ జ్యోతి స్వరూపాన్ని, పరంధామములో ఉన్నటువంటి పరమాత్మ జ్యోతి స్వరూపాన్ని మనము మనసు బుద్ధి ద్వారా మనం ఆ విధంగా స్మృతి చేసుకుంటూ ఈ రాజయోగ ప్రక్రియ ద్వారా మనం చేసినట్లయితే దానికంటే ఉన్నతమైనటువంటి స్థితి ఇంకొకటి లేదు. గుర్తుపెట్టుకోండి. ఇది ఇటువంటి సాక్షాత్కారాన్ని మీరు కోరుకున్నట్లయితే కాలచక్రంలో ఈ ఒక్క జన్మ, ఇప్పుడు కలియుగంలో ఒక జన్మలో ఏదో నా లౌకిక భౌతిక ప్రాపంచిక కోరికలు తీరుతున్నాయని ఆనందపడటం కాదండి. అది ఒక్క జన్మకే పరిమితం. ఎప్పుడు శరీరం మనం త్యాగం చేస్తామో తెలియదు. పుట్టుకున్న ఉన్న పడంగా వెళ్ళిపోతాం. వెళ్ళిపోయిన తర్వాత తదుపరి జన్మ దేని ఆధారంగా వస్తుంది అంటే గీతలో ఏం చెప్పాడు? సంస్కారాల ఆధారంగా. కాబట్టి అప్పుడు మీరు ఆలోచించుకుంటే, అరే రే 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 సంస్కారాలు చేంజ్ చేసుకోవాలని పలానా కార్యక్రమంలో నేను తెలుసుకున్నాను, అయినా కూడా నిర్లక్ష్య ధోరణిలో నేను కాలం గడిపేశాను, ఇప్పుడేమో చిట్ట చివరి దశకు వచ్చింది, ఏ క్షణమైన శరీరాన్ని విడిచిపెట్టేటువంటి స్థితి, ఇప్పుడు ఏం చేయగలుగుతాను నేను? అక్కడ పశ్చాత్తాపడవలసి వస్తుంది. అందుకని గుర్తుపెట్టుకోండి, సాక్షాత్కారం అంటే పరమాత్మని ధ్యానము చేయండి, ఆత్మ చింతన చేయండి, రాజయోగ ప్రక్రియ ద్వారా సంస్కార పరివర్తన చేసుకోండి. అప్పుడు మీ జీవితం 3 పువ్వులు 6 కాయలుగా తయారవుతుంది. ఇది ముఖ్యమైన విషయము. ఇక్కడ ఆ విషయానికి మనం ఫుల్ స్టాప్ పెడదామండి. ఇప్పుడు మనం ఏం చేద్దామంటే, ఇప్పుడు ఈ ఎపిసోడ్లో కూడా నేను భగవద్గీతని చెప్తున్నానండి. ఎందుకంటే కఠోపనిషత్తులో 7, 8, 9 ఆ 3 ఏవైతే మంత్రాలు ఉన్నాయో దాన్ని ఇంకా నేను స్టడీ చేస్తున్నాను. అర్థమైందండి? చాలా దీర్ఘమైన విషయాలు ఉన్నాయి అందులో మీకు చెప్పడానికి. అందుకని సమయాన్ని దృష్టిలో పెట్టుకొని నేను ఈ ఎపిసోడ్లో కూడా మీకు మేబీ 1-2 ఎపిసోడ్స్ మీకు గీత చెప్పుకొని తర్వాత నేను కఠోపనిషత్తు మళ్ళీ కంటిన్యూ చేస్తాను. ఎందుకంటే కొన్ని ఉపనిషత్తులు మనం అర్థం చేసుకోవడానికి టైం పడుతుంది. అర్థమైందండి? దానిలో ఉన్నటువంటి లోతైన, ఎందుకంటే నా ముఖ్య ఉద్దేశం ఏంటి? తత్వాన్ని మీ దృష్టిలో పెట్టాలి. కేవలం ఉపనిషత్తులో ఉన్న విషయాన్ని చెప్పకూడదు. ఉపనిషత్తులో ఉన్న విషయాన్ని ఎవరైనా చెప్తారు, మీరు చదువుకుంటే కూడా గూగుల్లో కొడితే కూడా ఫలానా మంత్రం అంటే ఏం అర్థం వస్తుంది. అర్థం అంటే ఇన్ఫర్మేషన్ గ్యాదరింగ్, కేవలం సమాచార సేకరణ, దానివల్ల మీకు ఉపయోగం లేదు. ఇప్పుడు తత్వం అంటే ఏంటి? ఫలానా ఉపనిషత్తులో ఉపనిషత్తు కూడా మన గీత సర్వశాస్త్రమై శిరోమణి అన్నారు కదా, గీత తల్లి అంటే ఉపనిషత్తు కూడా గీత యొక్క బిడ్డ, గీత యొక్క సంతానము. అందుకని గీతలో చెప్పిన సారమే ఉంటుంది, ఆ ఉపనిషత్తుల్లో ఇంకోటి ఏమి ఉండదు. సో దీన్ని మనం రిలేట్ చేసుకుని ఖచ్చితంగా దానిలో లోతైన అర్థాన్ని తెలుసుకుని దాన్ని మీ దృష్టికి తీసుకుని రావటం నా యొక్క పని. కేవలం ఉపనిషత్తులు చెప్పుకుంటూ ఒకటి తర్వాత ఒకటి మంత్రం చెప్పుకుంటూ వెళ్ళిపోతే అది ఎన్నెన్ని చెప్పుకోవచ్చు, రోజు 10 మంత్రాలు చెప్పుకోవచ్చు. అర్థమైందండి? దానివల్ల ఉపయోగం లేదు, నాకు ఉపయోగం లేదు, మీకు కూడా ఉపయోగం లేదు. అర్థమైందండి? అందుకని ఈ ఎపిసోడ్లో కూడా మీ దృష్టికి ఒక అద్భుతమైనటువంటి ఒక భగవద్గీత శ్లోకాన్ని మీ ముందు ఉంచబోతున్నానండి. ఇందులో ముఖ్యంగా ఏం చెప్తున్నాడంటే, యోగము అన్న పదము ఈ రోజున ప్రపంచంలో చాలామంది వాడుతున్నారు. అర్థమైందండి? యోగులు అంటాం. అర్థం రాజయోగం అనే పదాలు, రాజయోగ కేంద్రాలు కూడా ఉన్నాయి, చాలా ఉన్నాయి మళ్ళీ. అర్థమైందండి? బట్ భగవద్గీత ఆధారంగా స్వయాన్ని ఆత్మగా అనుభూతి చేయించి, ఆత్మల తండ్రి పరమాత్మ అన్న సత్యాన్ని కూడా స్పష్టంగా చెప్పి, ఆత్మ యొక్క సంపూర్ణ పరిచయము, పరమాత్మ యొక్క సంపూర్ణ పరిచయము తెలియచేసి, అనుభూతి చేయించి, అభ్యాసము చేయించి, మీకు పరమాత్మతో కనెక్ట్ చేయించేటువంటి ఒకే ఒక సంస్థ ఉందండి. అది మీరు అర్థం చేసుకోగలిగితే చాలు.
అది హయ్యెస్ట్ యోగం అని ఇప్పుడు పరమాత్మ ఈ శ్లోకంలో అది చెప్తున్నాడు. అర్థమైందండి? ఎన్నో రకరకాల యోగాల్లో ఏ యోగము గొప్పది అన్న విషయాన్ని మనం స్పష్టంగా అర్థం చేసుకునే ప్రయత్నం చేద్దామండి. ఇది 6వ అధ్యాయం అండి, ఆత్మ సంయమ యోగం. దీన్ని ధ్యాన యోగం అని కూడా అంటారు. యోగా ఆఫ్ మెడిటేషన్ అని ఇంగ్లీష్ పుస్తకాల్లో రాస్తారు. అర్థమైందండి? ఇందులో 6వ అధ్యాయంలోని 47 6:47. దీనికంటే ముందు 6:46 ఇప్పటికే చర్చించుకున్నాం మనం. ఒక్కసారి దానికి కనెక్ట్ చేసుకుంటే అప్పుడు మీకు ఏమర్థం అవుతుంది, ఇంకా యోగం యొక్క విశిష్టత తెలుస్తుంది. అదే ఒక్కసారి ఆ శ్లోకాన్ని వినండి. తపస్విభ్యో అధికో యోగి జ్ఞానిభ్యో అపిమతో అధిక కర్మిభ్యశ్చ అధికో యోగి తస్మాత్ యోగీ భవ అర్జున. ఏ అర్జున, తపస్సు అంటే ఈ అరణ్యాలకు వెళ్ళిపోయి ఈ దైహిక భ్రాంతిలో ఈ విధంగా పుట్టగొడుగుల్లో వస్తుంటే మన సినిమాల్లో చూస్తుంటాం కదా, కొన్ని వందల సంవత్సరాలు తపస్సు చేశారండి, ఈ విధంగా పాము పుట్టలు వచ్చేస్తుంటాయి, ఆ విధంగా పైన పాములు కూడా పాకుతుంటాయి, లోన ఋషి తపస్సు చేస్తుంటారు. ఇవన్నీ శరీరాన్ని కష్టపెట్టుకునే తపస్సులు అండి. ఇది కాదు భగవద్గీతలో చెప్పేది. ఇది అసురగుణం అని కూడా అంటాడు గీతలో, మనం ఇప్పటికే చర్చించుకున్నాం. కర్షయంత శరీరస్థం భూతగ్రామం అచేతస తాం చైవాంత శరీరస్థం తాను అసురాసుర విదురాసుర అని అంటాడు. అక్కడ మేము అసురులుగా గుర్తించండి, శరీరాన్ని కష్టపెట్టుకోవడం కాదంటాడు. అర్థమైందని ముఖ్యంగా ఈ 2-3 శ్లోకాలు ఉన్నాయి దాని మీద. ఇప్పుడు అది కాదు మన సబ్జెక్టు. ఇక్కడ అటువంటి తపస్సు కంటే యోగి అంటే ఏంటి, ఆత్మ పరమాత్మతో కనెక్ట్ చేసుకుని పరమాత్మతో నిరంతరము స్మృతిలో ఉంటూ సంస్కారాలు పరివర్తన చేసుకునేటువంటి వాడు యోగి. తపస్విభ్యో అధిగో యోగి కర్మిభ్యశ్చ అధికో యోగి. ఇప్పుడు కర్మయోగం అండి, కర్మ చేసుకోవాలి, భార్య బిడ్డల్ని పోషించుకోవాలి, లౌకిక బంధనంలో పడిపోవడం తప్ప ఇంకోటి ఏముంది, వేరే మార్గం లేదు కదా అంటూ మన కర్మలలోనే దూరిపోవడం. ఇంకా భగవంతుడు లేదు, ఆత్మ లేదు, పరమాత్మ లేదు, సంస్కార పరివర్తన లేదు, ఏదీ లేదు. అది దానికంటే కూడా ఆత్మ పరమాత్మతో సంయోగం చెందటం, మనసు బుద్ధి ద్వారా సంబంధాన్ని జోడించడం అధికో యోగి. కర్మిభ్యశ్చ అధికో యోగి. తర్వాత ఏమన్నాడండి, జ్ఞానిభ్యో అధికో యోగి అన్నాడు. అదేమైనా తపస్విభ్యో అధికో యోగి జ్ఞానిభ్యో అపిమతో అధిక. జ్ఞానిభ్యో అంటే ఏంటి, జ్ఞానం అంటే శాస్త్రజ్ఞానము. మీరు ఏదైతే జ్ఞానులు అనుకుంటున్నారు, నాకు వేదాలు బాగా తెలుసును, ఉపనిషత్తులు తెలుసు, భగవద్గీత తెలుసు, రామాయణం మహాభారత ఇతిహాసాలు తెలుసును, విష్ణు సహస్ర పురాణ లలిత సహస్రాలు, ఈ విధంగా ఇవన్నీ తెలుసును, యక్ష ప్రశ్నలు ఎన్నో చర్చించుకున్నాం కదా, అన్నీ నాకు తెలుసును అంటే కేవలం మీరు జ్ఞానులు మాత్రమే, విజ్ఞానులు కాదు, నాలెడ్జ్ పర్సన్సే. కానీ ఏమంటారు, విజ్డమ్ కాదు. విజ్డమ్ అంటే అప్లైడ్ స్పిరిచువాలిటీ. మీకు నాలెడ్జ్ ఉంది కానీ అప్లికేషన్ లేదు. అందువల్ల మీరు ఏమన్నా అటు ఇటుగా తేడా వస్తే కోపం చేస్తున్నారు. మళ్ళీ మీరు కూడా లోభగుణాన్ని విడిచిపెట్టట్లే, మోహం ఉన్నది, అహంకారం అన్నీ ఉన్నాయి. అందుకని జ్ఞానిభ్యశ్చ అధికో యోగి అన్నాడు. కర్మిభ్యశ్చ అధికో యోగి తస్మాత్ యోగి భవ అర్జున. అందుకని అర్జునా, నువ్వు నేను చెప్పేటువంటి యోగము నేర్చుకో, దీనికంటే గొప్ప యోగము ఇంకొకటి లేదు. ఇది 6వ అధ్యాయంలో 46. ఇప్పుడు 6వ అధ్యాయంలో 47 ఒక్కసారి పరిశీలిద్దామండి. ఈ ఒక్క శ్లోకాన్ని వినండి. యోగినామపి సర్వేషాం మద్గతేనాంతరాత్మనా శ్రద్ధావాన్ భజతే యో మాం సమేయుక్తతమో మతః. ఇది శ్లోకం అండి, చాలా అద్భుతంగా ఉంటుందండి. మీరు నిజంగా బుద్ధినేతలు తెలుసుకోవాలి కానీ మీ జీవితం 3 పువ్వులు 6 కాయలుగా వెళుతుంది, ఆనందంగా ఉంటారు. ఎప్పుడు కూడా పరిస్థితులు అన్నీ అనుకూలంగా ఉన్నా లేకపోయినా పరిస్థితులు అన్నీ మీకు అనుకూలంగా ఉండవు, గుర్తుపెట్టుకోండి. అమెరికా ప్రెసిడెంట్కి కూడా పరిస్థితులు అనుకూలంగా ఉండవు, ఎంత గొప్పవాడికైనా ఉండదు, ఎంత ధనవంతుడికైనా ఉండదు, పేరు ప్రతిష్ట ఉన్నవాడికి కూడా ఉండదు. అర్థమైందండి? అటువంటి పరిస్థితిలో కూడా మన మానసిక స్థితి చెక్కు చెదరకుండా ఉండాలి. అక్కడ అందుకనే గీతలో 2వ అధ్యాయం నుండి 55 నుండి 54 నుండి 72వ శ్లోకం వరకు స్థితప్రజ్ఞుడి లక్షణాలు ఇచ్చారు. చూసారా, భగవంతుడేనండి ఆ స్థితప్రజ్ఞుడిగా మేము తయారు చేయడానికి. ఇక్కడ ఏమంటున్నాడు, యోగినామపి సర్వేషాం మద్గతేనాంతరాత్మన అంటాడు. సర్వేషాం అంటే సమస్త యోగాలు ఏ ప్రపంచంలో ఉన్నాయో, రకరకాల మెడిటేషన్ అనండి, యోగం అనండి, రాజయోగం అనండి, భక్తి యోగం అనండి, కర్మయోగం అనండి, జ్ఞానయోగం అనండి. భగవద్గీతలో భక్తి యోగము, జ్ఞానయోగం, కర్మయోగం చెప్పాడు. ఆ యోగాలు కాకుండా కూడా ఇతరత్ర కూడా మనం కర్మయోగం అంటూ ఉంటాం. కర్మయోగం అంటే ఏం కర్మయోగము? పరమాత్మ జ్ఞానం లేకుండా కర్మయోగం ఎట్లా అవుతుంది? పరమాత్మ జ్ఞానం లేకుండా జ్ఞానయోగం ఎట్లా అవుతుంది? పరమాత్మ జ్ఞానం లేకుండా భక్తిలో భక్తి యోగం ఎట్లా అవుతుంది? అది కాదు. అర్థమైందండి?
ఈ రకరకాల యోగాలు మనం ఏవైతే ఉన్నాయో అన్నిట్లో ఇక్కడ ఏది శ్రేష్టం అంటున్నాడు? యోగినామవి సర్వేష మద్గతేనాంతరాత్మన. నీ ఆత్మని నాలో పెట్టాలి. అర్థమైందండి? పరమాత్మని గుర్తించాలి, ఆత్మని గుర్తించాలి, ఆత్మ అనుభవం చెయ్యాలి. ఆత్మ అనుభవం చేసుకుంటూ ఆత్మిక స్థితిలో పరమాత్మిక స్మృతిలో ఆ విధంగా కనెక్ట్ అవ్వాలంటున్నాడు. అది యోగం అంటున్నాడు. యోగినామవి సర్వేష మద్గతేన అంతరాత్మన. ఇది చాలా ఇంపార్టెంట్. మద్గతేన అంతరాత్మన అంటే చాలా ఇంపార్టెంట్. నాలో నువ్వు ఆంతరికంగా కనెక్షన్ అనమాట. బాహ్య కనెక్షన్ అంటే దేవదారులతో కనెక్షన్. మీరు దైహికంగా 33 కోట్ల దేవీ దేవతలు, లేకపోతే అనేక మంది సాధువులు, సన్యాసులు, ఋషులు, మునులు, అదేవిధంగా ధర్మస్థాపకులు, వీళ్ళతో మీరు కనెక్ట్ అవ్వడానికి 2 కళ్ళతో చూస్తారు కాబట్టి కనెక్ట్ అవుతారు. బట్ పరమాత్మని 2 కళ్ళతో చూడలేరుగా. అందుకని ఆత్మనేత్రము ద్వారానే పరమాత్మతో కనెక్ట్ అవ్వాలి. అంతరాత్మ అన్నాడు కదా. మళ్ళీ ఏమన్నాడు? శ్రద్ధావాన్ భజతే యో మాం అన్నాడు. మళ్ళీ శ్రద్ధ ఉండాలి, భజతే అన్నాడు. శ్రద్ధ అంటే ఏమిటి? భజత అంటే ఏమిటి? భజత అంటే ఈ భజన చేసుకోవడం కాదు. మనం మామూలుగా భజన కీర్తన పాడుకుంటున్నాం, తప్పు లేదండి, మంచిదే. నేను దేన్ని క్రిటిసైజ్ చేయట్లే. భగవంతుడు చెప్పిన మాటని హైలైట్ చేస్తున్నాను. శ్రద్ధ అంటే ఏంటి? శ్రద్ధ అంటే ఏమిటి? శ్రద్ధ హయ్యెస్ట్ ప్రాప్తిని ప్రాప్తింపజేసుకోవడానికి శ్రద్ధ. నేను ఎవరిని? నేను ఆత్మని. నేను ఆత్మని అని తెలుసుకోవడానికి శ్రద్ధ. కొన్ని లక్షల మంది ఆ విధంగా ఆత్మానుభవం చేసుకుంటున్నారే, వాళ్ళు అటువంటిప్పుడు ఎలాగ అనుభవం చేస్తున్నారు, దేని ఆధారంగా అనుభవం చేస్తున్నారు, అక్కడ ఏ విధంగా ఏ ప్రక్రియ ద్వారా ఈ అనుభూతి చేయడం జరుగుతుంది, నేను కూడా చేసుకుంటాను అన్న ఆలోచన కలగకపోతే అశ్రద్ధ. శ్రద్ధ. అందుకని గీతలో ఏమన్నాడు? 4వ అధ్యాయంలో 39వ శ్లోకం రాసుకోండి. ఏమన్నాడు? శ్రద్ధావాన్ లభతే జ్ఞానం అన్నాడు. శ్రద్ధావాన్ లభతే జ్ఞానం. నీకు శ్రద్ధ ఉంటేనే జ్ఞానం చెప్తా. జ్ఞానము అంటే గుర్తుపెట్టుకోండి, జ్ఞానం అంటే ఆధ్యాత్మిక జ్ఞానము, ఆత్మజ్ఞానము, పరమాత్మ జ్ఞానము, సృష్టి చక్ర జ్ఞానము, మరియు కర్మ సిద్ధాంతం లేక కర్మల గుహ్యగతి. ఇది ఆధ్యాత్మిక జ్ఞానము. గీతలో కూడా 13వ అధ్యాయంలో 7, 8, 9, 10, 11 జ్ఞానం యొక్క నిర్వచనం ఇచ్చి ఆఖిరులు ఏమంటాడు తెలిసినండి? ఇప్పుడు నేను చెప్పిన 20 లక్షణాలు మీకుంటే మీరు జ్ఞానులు, లేకపోయినట్లయితే మీరు పరమ అజ్ఞానులు అంటాడు. ఆఖరి శ్లోకం చెప్తాను మీకు, వినండి. 13, 11 కొన్ని పుస్తకాల్లో 13, 12 కింద ఉంటుంది. అధ్యాత్మ జ్ఞాన నిత్యత్వం తత్వజ్ఞానార్థ దర్శనం ఏతద్ జ్ఞానమితి ప్రోక్తం అజ్ఞానం యదతో అన్యదా. ఒక్క స్టేట్మెంట్ ఇచ్చి పారేశాడు భగవంతుడు. అర్థమైంది? రేపొద్దున భగవంతుడా ఏమిటి, నేను ఇంత చదువుకున్నాను, నాకు నువ్వు కనెక్ట్ అవ్వటం లేదు, నీతో సంబంధాన్ని జోడించుకోలేకపోతున్నా. నాయనా, నేను చెప్పిన విధంగా నువ్వు సంబంధాన్ని జోడించేవా, ఆత్మ అనుభవం చేసుకున్నావా, అదనమాట అర్థం. మిగతాదంతా అజ్ఞానం యదతో అన్యదా. అందుకని భగవంతుడి ఇక్కడ శ్రద్ధ అంటే ఆత్మ పట్ల శ్రద్ధ, ఆత్మ అనుభవం పట్ల శ్రద్ధ, పరమాత్మ అనుభూతి పట్ల శ్రద్ధ, రాజయోగ ప్రక్రియ ద్వారా సంస్కార పరివర్తన. భగవంతుడు ఒక ఫార్ములా పెట్టాడు. ఈ సంస్కారం చేసుకోరా నాయనా, ఇంకా నా ఇంటర్ఫీరెన్స్ అని లేదు, నీకు కేవలం సంస్కార పరివర్తన చేసుకునే జ్ఞానాన్ని నీకు ఇస్తున్నాను. ఇంత ఏమీ లేదు. ఇంకా ఎవ్వరి చర్యల్లో నేను ఇంటర్ఫియర్ అవును. ఎంత నువ్వు నాతో స్మృతి చేస్తే సంచిత పాపాలు ఏవైతే ఉన్నాయో, సంచిత సంస్కారాలు ఇప్పటి వరకు గత 63 జన్మలు అంటున్నాం కదా, ఇది 63వ జన్మ. ద్వాపర కలియుగాలు తీసుకున్నట్లయితే ఈ గత 62 జన్మలు, ఈ జన్మలో ఇప్పటి వరకు కూడా నీవు చేసుకున్నటువంటి చెడు కర్మలు, నీచ నికృష్ట భ్రష్ట దుష్ట పాప కర్మల పర్యవసానంగా ఆత్మలో నిక్షిప్తము కాబడిన ఈ చెడు సంస్కారాలని నేను ఏం చేస్తాను? భస్మం చేసిస్తాను. దీనివల్ల నువ్వు నాతో కరెక్ట్గా రాజయోగ ప్రక్రియ ద్వారా కనెక్ట్ అవుతాయి. అప్పుడేమవుతుంది? మెల్లిమెల్లిగా తగ్గుతూ ఉంటుంది. ఆ పని నువ్వు ఈ శరీరాన్ని విడిచిపెట్టే లోపల చేయాలి. అర్థం ఎంత ఉంది చూసారు ఒక్కొక్క దాంట్లో. అది శ్రద్ధావాన్ భజతే యో మాం సమే యుక్తతమో మహా. అటువంటి విధంగా చేసేటువంటి వాడు మాత్రమే నేను సర్వోన్నత యోగి. ఆ విధంగా నేను ఒక సంతకం పెట్టి సర్టిఫికేట్ ఇచ్చేస్తున్నాను అంటున్నాడు. ఒక్కసారి కొన్ని డీటెయిల్స్ తెలుసుకుందామండి. ఎందుకంటే ఇక్కడ మనకు ఇచ్చినటువంటి విషయం ఒక్కసారి గమనించండి. ఇది భగవద్గీత 6:47. ఇప్పుడు మీకు తత్వాన్ని బోధించాను, దానిలో కొన్ని ముఖ్యమైన విషయాలు మీకు తీసుకొస్తే ఇంకా కొంచెం లోతుగా మీకు అర్థమవుతుందని ఒక తపన అన్నమాట అని కొన్ని ముఖ్యమైన పాయింట్స్ రాసుకున్నాను. యోగులందరిలో కూడా అంతరంగమంతా నాయందే నిలిపి, చాలా జాగ్రత్తగా వినండి,
అంతరంగమంతా నాయందే నిలిపి పూర్తి శ్రద్ధతో నన్ను స్మరించి యోగములో లీనమయ్యే వ్యక్తి నా దృష్టిలో అత్యుత్తమ యోగి. భగవంతుడు ఒక్కడే గుర్తుపెట్టుకోండి, భగవంతుడు ఒక్కడే అనే దాని మీద నేను మళ్ళీ మీ దృష్టికి తీసుకొని వస్తున్నాను. కొన్ని శ్లోకాలు రిపీట్ అయినా అవ్వచ్చు, కానీ మీకు ముఖ్యమైన విషయాలు మీ దృష్టికి మళ్ళీ తీసుకొని వస్తున్నాను. ఇక్కడ ఏంటి సందర్భం ఏమిటి? ఇది 6వ అధ్యాయం ధ్యాన యోగములో చివరి శ్లోకము. ఈ అధ్యాయంలో భగవంతుడు యోగ మార్గాన్ని క్రమంగా వివరించాడు. ఏమిటి? కర్మయోగి, ధ్యానయోగి, సంయమయోగి, యోగ భ్రష్టుని స్థితి, ఇవన్నీ కూడా ఎక్కడున్నాయి? 6వ అధ్యాయం 37 నుంచి 45లో మీకు యోగ భ్రష్టుడు ఆ యొక్క డిస్క్రిప్షన్ ఉందండి. తర్వాత యోగులలో గొప్పవాడు మనం చెప్పుకున్నాం, తపస్విభ్యో అధికో యోగి 6:46. చివరిగా సర్వోన్నత యోగి ఎవరు? 6:47. అర్థమైందండి. భగవంతుడు ఏం చెప్తున్నాడు? తపస్సుల కన్నా యోగి గొప్పవాడు, జ్ఞానుల కన్నా యోగి గొప్పవాడు, కర్మకాండలు చేసేవాడి కన్నా యోగి గొప్పవాడు. అప్పుడు సహజంగా ప్రశ్న వస్తుంది, యోగులలో కూడా అత్యుత్తముడు ఎవరు? దానికి సమాధానమే ఈ యొక్క శ్లోకం 6:47. ఈ శ్లోకంలోని ముఖ్య ఆధ్యాత్మిక అంశాలు కొన్ని గమనించండి. యోగం యొక్క పరమ లక్ష్యము ఏమిటి? యోగం యొక్క పరమ లక్ష్యము పరమాత్మతో బుద్ధి ద్వారా అనుసంధానం, పరమాత్మతో మన బుద్ధిని జోడించటం. ఇక్కడ యోగం అంటే కేవలము ధ్యానము కాదు. యోగం అంటే నాకు ధ్యానం అంటే ఏంటి? మామూలుగా పరమాత్మ పరిచయం లేదు, ఆత్మ పరిచయం లేదు. మనస్సు ద్వారా ఒక పుష్పాన్నో ఒక జ్యోతినో ఏదో పెట్టుకుంటారు, చేస్తారు, అది ధ్యానం అంటున్నారు. ధ్యానం వేరు, యోగం వేరు, గుర్తుపెట్టుకోండి. అర్థమైందా? ధ్యానాన్ని కూడా మనం మామూలుగా మెడిటేషన్ అనేస్తుంటాం, కానీ ఇక్కడ భగవద్గీతలో చెప్పిన మెడిటేషన్ ఏంటి? స్వయాన్ని ఆత్మగా గుర్తించి ఆత్మ అనుభూతి చేసి పరమాత్మ అనుభూతి చేయడం, రెండిటి స్పష్టమైన పరిచయం ఉంటుందన్నమాట ఈ యొక్క యోగములో, భగవద్గీత యోగములో. ఇక్కడ యోగం కంటే కేవలం ధ్యానము కాదు, భగవంతుడితో యోగం అంటే ఆత్మను పరమాత్మతో కలపడం. ఎంత స్పష్టంగా ఇచ్చాడు చూసారా? అందుకే మద్గతేనాంతరాత్మనా అన్నాడు. అంటే మనస్సు బుద్ధితో సంబంధాన్ని పరమాత్మతో జోడించాలి. తర్వాత ఏమన్నాడు? అంతర్ముఖ స్మృతి. ఇక్కడ ముఖ్యమైన పదం ఏంటి? అంతరాత్మన అన్నాడు. అంతరాత్మన అంటే బయట పూజ కాదు. మీరు భౌతికంగా చేసే పూజా ఫలం ఉంటుంది, దానికి భౌతికంగా ఈ ఒక్క జన్మకి మీ కోరికలు తీరుతాయి, తప్పులేదు, చేసుకోవచ్చు. కానీ అది అల్టిమేట్ అనుకోకూడదు. అదే చిట్ట చివరి స్టేజ్, ఇంక అంతకంటే గొప్ప స్టేజ్ లేదు అని భావించకూడదు. అది భగవంతుడు చెప్తున్నాడు. ఇప్పుడేమంటున్న బాహ్యకర్మలు కాదు, అంతర్ముఖ స్మృతి. ఇది ఉపనిషత్తులు చెప్పే విధానము, ఉపనిషత్తులు చెప్తున్నాయంట. ఆ ఉపనిషత్తు మా సూత్రం ఏంటి? ముండకోపనిషత్తు ఏం చెప్తుందంట? నాయమాత్మా ప్రవచనేన లభ్య నా మేధయ నా బహూనా శ్రుతేనా. మనం ఇప్పటికే చర్చించుకున్నాం ఈ మంత్రాన్ని. ఇక్కడ ఏమంటున్నాడు? ఆత్మజ్ఞానము, పరమాత్మ జ్ఞానము ప్రవచనాలతో కానీ పుస్తక పఠన ద్వారా కానీ లభించదు, ప్రాప్తి చేసుకోలేము. కేవలం పఠన చేసుకుంటాను, పఠన పారాయణ శ్రవణ ప్రచారం చేసుకుంటే మీకు ఆత్మ పరమాత్మ పరిచయం మీకు లభించదు అని ఈ యొక్క ఉపనిషత్తు చెప్తోంది. ఆంతరిక ధ్యానం మాత్రమే మనకి ఈ విధంగా మనకు రావాలి. ఇప్పుడు శ్రద్ధ యొక్క ప్రాముఖ్యత, శ్రద్ధావాన్ అన్నాడు చూసారా? ప్రాముఖ్యత మీకు ఇప్పటికే చెప్పాను కదా. ఆ శ్రద్ధ లేకుండా యోగము జరగదు. గీతలో కూడా ఇదే 4:39 మీకు ఇప్పటికే చెప్పేశాను. అర్థమైందండి. ఇప్పుడు ఆధ్యాత్మిక దృష్టికోణం ఒక్కసారి చూద్దాం. భజతే అన్నాడు చూడండి, భజతే గురించి కూడా ఇచ్చాడు. భజతే అంటే కేవలం భజనలు పాడటం కాదు. భజ్ ధాతువు అర్థమేంటి? భజ్ అనే ధాతువు యొక్క అర్థం ఏంటంటే కలవడము, అనుసంధానము, లీనమవ్వడము. అంటే ఆత్మ పరమాత్మతో యోగమునందు లీనమవ్వడము అంటున్నాడు. తర్వాత ఇక్కడ ఆధ్యాత్మిక దృష్టికోణంలో మరికొన్ని విషయాలు జాగ్రత్తగా వినండి. ఇది రాజయోగ సిద్ధాంతాన్ని చాలా స్పష్టంగా వివరిస్తోంది. అర్థమైందండి. దీని ప్రకారంగా ఏంటి? నిజమైన యోగి ఎవరు? నిజమైన యోగి అంటే ఆత్మభావముతో ఉంటూ, అంటే ఆత్మ అనుభూతిలో ఉంటూ, ఆత్మిక స్థితిలో ఉంటూ పరమాత్మని స్మరించేవాడు. ఇది గీతలోనే ఉంది. మద్గతేనాంతరాత్మనా అండర్లైన్ చేసుకోండి. అంటే మనసు పరమాత్మలో నిలిపిన ఆత్మ. యోగం అంటే రాజయోగము, స్మృతి యోగం అంటారు దీన్ని. అంటే పరమాత్మను ప్రేమతో స్మరించడము, అంటే స్వయాన్ని ఆత్మగా అనుభూతి చేసుకొని. ఇదే గీతలో ఏమన్నాడు? శ్రద్ధావాన్ భజతే యోమాం సమీయుక్తతమోమత. అత్యంత అనుసంధానమైన, అర్థమైందండి, అంటే పరమాత్మతో నిరంతర స్మృతిలో ఉన్న ఆత్మ. ఇది యోగయుక్త స్థితి. ఇక్కడ ఈ శ్లోకానికి సహాయక గీతా శ్లోకాలు కొన్ని ఎక్స్ట్రా మీకు చెప్తున్నాను. ఇదివరకు చర్చించుకున్నాము గత ఎపిసోడ్లో అనుకుంటాను 6:30. యోమాం పశ్యతి సర్వత్ర సర్వం చ మయి పశ్యతి. ఇప్పటికీ చెప్పుకున్న అందరినీ నాలో మరియు నాలో అందరినీ ఎవరు చూస్తారో వారితో నేను ఎప్పుడు వేరు కానన్నాడు.
తర్వాత అదే 9:22 కూడా చెప్పుకున్నా, అనన్యాశ్చింతయంతో మా ఏ జనా పర్యుపాసతే, ఎవరు నన్నే నిరంతరము స్మరిస్తారో వారి బాధ్యత నేనే తీసుకుంటాను. తర్వాత 8:14 అనన్యచేతా సతతం యోమాం స్మరతి నిత్యశః తస్యాం సులభ పార్థ నిత్యయుక్తస్య యోగిన అంటాడు అక్కడ కూడా. ఎవరు ఎప్పుడూ నన్నే స్మరిస్తారో వారికి నేను సులభముగా లభిస్తాను. భగవంతుడు కఠినంగా దొరకడండి, ఈ శ్లోకం చెప్తుంది నేను అత్యంత సులభంగా నేను మీకు లభిస్తానంటున్నాడు. సో ఆధ్యాత్మిక సారాంశం ఏంటి? ఈ శ్లోకం ఒక గొప్ప సత్యాన్ని చెబుతుంది. యోగము తపస్సు కంటే గొప్పది, స్మృతి జ్ఞానము కంటే గొప్పది, అనుభవము కర్మ కంటే గొప్పది. చూసారు, ఇక్కడ 3 చెప్తున్నాడు. యోగం అంటే తపస్సు కంటే గొప్పది, అంటే శారీరకంగా చేసే తపస్సు కంటే గొప్పది. స్మృతి, అది మనసు ద్వారా చేసే స్మృతి జ్ఞానము కంటే గొప్పది. అనుభవము కర్మ కంటే గొప్పది. పరమాత్మతో యోగము. అందుకే భగవంతుడు తుదకు ఏం చెబుతున్నాడు? పరమాత్మతో ప్రేమపూర్వక స్మృతిలో ఉండే యోగి అత్యుత్తమ యోగి అంటున్నాడు. చూడండి, అత్యుత్తమ యోగి అంటే అదన్నమాట. ఇప్పుడు మీకు ఇంకొకటి కూడా చెప్పాలి, ఇంకా కొన్ని విషయాలు ఉన్నాయి. ఇక్కడ టైం ఉందా మనం చూసుకుంటే ఇంకొక 5 నిమిషాలు టైం ఉంది. ఒక్క వాక్యములో సారాంశం ఏమిచ్చాడు? పరమాత్మను అంతరంగంలో శ్రద్ధగా స్మరిస్తూ యోగములో ఉండే ఆత్మ భగవంతుడి దృష్టిలో అత్యున్నత యోగి. ఎందుకు పరమాత్మ స్మృతి అత్యున్నత యోగము? ఎందుకు పరమాత్మ స్మృతి అత్యున్నత యోగము? రకరకాల డైమెన్షన్స్లో మీకు ఇక్కడ చర్చ జరుగుతూ ఉందండి. అప్పుడు మీరు ఇంట్రెస్ట్ కలగాలన్నమాట. ఈ యోగాన్ని నేను స్టడీ చేయాలి, ఇంకా లోతుగా వెళ్ళి పరమాత్మని మనం పొందాలి, ప్రాప్తి చేసుకోవాలి. ఎందుకంటే యోగం యొక్క అసలు అర్థము, యోగం అంటే యుజ్ అనే పదం నుంచి వచ్చింది ధాతు, అది కలయిక అంటారు. కలయిక, ఎవరితో కలయిక? పరమాత్మతో కలయిక, దాన్ని రాజయోగము. అందుకని పతంజలి యోగ సూత్రాలు కూడా చెబుతున్నాయి, యోగ చిత్తవృత్తి నిరోధ. చిత్తవృత్తి నిరోధ అంటే మనస్సు స్థిరపడాలి. మనస్సు స్థిరపడితే పరమాత్మ అనుభవం వస్తుంది. దీనికి మరిన్ని కొన్ని గీతా ఆధారాలు కూడా రాశాను. 8:7 తస్మాత్ సర్వేషు కాలేషు మా మనుస్మర యుధ్యచ మయ్యర్పిత మనోబుద్ధి అంటాడు అక్కడ. యోమద్భక్త సమ్య ప్రియ, అది అర్థమైందండి. 9:34, 8:18, 65 రాసుకోండి. 9:34, 18:65 మన్మనాభవ, మీ మనస్సు నా మీద పెట్టండి. అదేవిధంగా 12:8 మయ్యేవ మన అధస్త్వ మయ్య బుద్ధి నివేశయ నివశిష్యసి మయ్యేవ అథఊర్ధ్వం న సంశయ. నీకు సంశయం అక్కర్లేదు నాయన, నీ మనసు బుద్ధి నా మీద పెట్టు అంటున్నాడు. ఇక్కడ ఇంకో ఉపనిషత్తుల మద్దతు కూడా రాసుకున్నాను. శ్వేతాశ్వతర ఉపనిషత్తు 6:23 యస్య దేవే పరాభక్తి యథా దేవే తథా గురౌ. భగవంతుని పట్ల ప్రేమతో ధ్యానము చేసిన వారికి జ్ఞానము స్వయముగా వెల్లడవుతుంది. చూసారా, జ్ఞానం ఆటోమేటిక్ వస్తుంది. పరమాత్మ మీద ప్రేమ కావాలంటే పరమాత్మ సంపూర్ణ పరిచయం కావాలి. పరమాత్మతో కనెక్ట్ అవ్వాలంటే ఆత్మానుభూతి కావాలి. ఇవన్నీ ఉన్నాయన్నమాట. కఠోపనిషత్తు 2:13 నిత్యో నిత్యానాం చేతసానామను సర్వ చైతన్యాల మూలమైన పరమ చైతన్యముతో అనుసంధానము కలిగిన వారికి నిజమైన జ్ఞానము లభిస్తుంది. ఇక్కడ ఆధ్యాత్మిక దృష్టికోణంలో మద్గతేనాంతరాత్మన అంటే ఆత్మ పరమాత్మతో స్మృతి యోగంలో కలవడము, దీనిని రాజయోగం అంటారు. ఇక్కడ పూజ కర్మకాండ లేదు, మంత్రాలు అవసరం లేదు, కేవలం ఆత్మ యొక్క అనుభూతి, పరమాత్మ యొక్క స్మృతి. చాలా లోతైన ఆధ్యాత్మిక సత్యం ఒకటి చెప్పి క్లోజ్ చేస్తున్నానండి. ఈ శ్లోకం ఒక గొప్ప సత్యాన్ని చెబుతుంది. భగవంతుడు ఉన్నాడు అన్న విశ్వసించడం గొప్ప విషయం కాదంట. భగవంతుడు ఉన్నాడు, ఆ విశ్వాసం ఉంది నాకు, అది గొప్ప విషయం కాదంట. భగవంతుడిని అనుభూతి చేయడము గొప్ప విషయము. జ్ఞానం అనేది మొదటి దశ, యోగం అనేది పరమ దశ. యోగ అనుభవం అనేది పరమ దశ. ఒక గొప్ప ముగింపు వాక్యం. తపస్సు భగవంతుడి దగ్గరికి తీసుకుని వెళ్తోంది. చూడండి, చాలా జాగ్రత్త వినండి. తపస్సు భగవంతుడి దగ్గరికి తీసుకుని వెళుతోంది. జ్ఞానము భగవంతుడి గురించి చెబుతోంది. తపస్సు మీరు అనుకున్న భగవంతుడి దగ్గర తీసుకుని వెళ్తోంది. జ్ఞానం ఏం చెప్తుంది? భగవంతుడు ఎవరు? భగవంతుడు సత్యంగా భగవంతుడు ఒక్కరే కదా. వారి నామ రూప దేశకాల గుణ కర్తవ్య ఇవన్నీ భగవంతుడి సత్యమైన పరిచయాన్ని మీకు ఇస్తుందన్నమాట. భగవంతుడి గురించి చెప్తుంది. కర్మలు భగవంతుడి కొరకు చేయబడతాయి. మనం ఏం చేసినా కృష్ణార్పణం శివార్పణం అంటాం కదా, ఆ విధంగా అంట. కానీ యోగం అనేది భగవంతుడితో మన మనసును బుద్ధిని జోడిస్తుంది. అందుకే భగవంతుడు ప్రకటించడం జరిగింది, పరమాత్మను ప్రేమతో స్మరించే యోగి అత్యుత్తమ యోగి అంటున్నాడు భగవంతుడు. అర్థమైందండి? ఇప్పుడు ఇందులో గీతలో మనకి 6:47 ఏం రాసుకున్నాడో చూసి యొక్క విషయాన్ని సంపన్నం చేసుకుందామండి. 6 అధ్యాయంలోని ఆఖరి శ్లోకము. 6 అధ్యాయంలోని ఆఖరి శ్లోకము 47. ఒక్కసారి జాగ్రత్తగా గమనించండి. యోగులందరిలోనూ
శ్రద్ధాళువై అంతరాత్మను నాయందే లగ్నమునర్చి అనగా భక్తి విశ్వాసములతో నిశ్చలమైన దృఢమైన, చూసారా, నిశ్చలమైన దృఢమైన అనన్య భావముతో నాయందే స్థిరమై ఉన్న మనోబుద్ధి రూప అంతఃకరణమును కలిగి నిరంతరము నన్నే భజించువాడు పరమశ్రేష్ఠుడు. ఇది నా నిశ్చిత అభిప్రాయము. అర్థమైందండి? ఇక్కడతో మన చర్చను ముగించుకుందామండి. తదుపరి ఎపిసోడ్లో వీలైతే కఠోపనిషత్తులో మంత్రం చెప్పడానికి ప్రయత్నం చేస్తాను, లేకపోతే మరొక గీతా శ్లోకాన్ని మీ ముందుకి తీసుకొని వస్తానండి. అంతవరకు సెలవు. అందరికీ నమస్కారం. లోకా సమస్త సుఖినో భవంతు. ఓం శాంతి. శ్రీమద్ భగవద్గీత ఆధ్యాత్మిక రహస్యాలు శీర్షికలో ధారావాహిక ప్రసంగం చేసిన శ్రీ త్రినాథ్ గారికి ధన్యవాదాలు. నమస్కారం.